కో ఎంజైమ్ Q10. సో మనం ఏం పెట్టామంటే ప్రో మంత్ర Q10. Q10 ఈజ్ ఎ మిరకిల్ ప్రోడక్ట్. సరే, తిన్న ఆహారము సెల్లోకి వచ్చి బ్లాస్ట్ అయ్యి ఏటీపీ రూపంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఏటీపీ రూపంలో. ఏటీపీ అంటే అడెనోసిన్. ఇది ఇది కంపల్సరిగా జీకే క్వశ్చన్లో అడుగుతారు. ఎడినోసిన్ ట్రై, ఈవెన్ ఐఏఎస్లో కూడా అడుగుతారు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. మన బాడీలో ఎనర్జీ ఏ ఫామ్లో రిలీజ్ అవుతుంది? దిస్ ఇస్ కాల్డ్ ఏటీపీ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంత పేరు. ఏటీపీ రూపంలో రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయ్యే ఎనర్జీని ఏమంటారంటే Q10 అంటారు. దిస్ ఈజ్ చైన్ రియాక్షన్. దిస్ ఈజ్ చైన్. ఇలా రిలీజ్ అవుతుంది. మీకు ఇంకొక విషయం ఏంటంటే తెలుసా, మీరు నవ్వినప్పుడు కూడా Q10 రిలీజ్ అవుతుంది. ఎందుకు మధ్య మధ్యలో ఎందుకు ఈమెయిల్ మీటింగ్ అంటే ఉంటారంటే, నవ్వినప్పుడు Q10 రిలీజ్ అవుతుంది. నవ్విన వాళ్ళలో ఎనర్జీ ఇలా రిలీజ్ అవుతుంది. చాలా నవ్వరు కదా, వాడెవడు చెప్పేది వాడు చెప్పేది లేదండి. నువ్వు కారు కొన్నావు అనుకో, పక్కోడు వాడు ఎక్కడో దొంగతనం చేసుకొచ్చాడు. కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థము, నవ్వకపోవటము, ఈగో అంటే అహంకారము, వాళ్ళకి ఎనర్జీ ఇలా రిలీజ్ అవుతుంది. ముడులు వేసుకొని ఉంటుంది అన్నమాట, చాలా కష్టం. ముడులు వేసుకుని అహంకారం, అదొక రకమైన మనస్తత్వం అసలు ఫ్రీగా లేకపోవటం. దట్ ఈస్ నాట్స్ అన్నమాట. నాట్స్ అంటే ముడులు ఇలా ఉంటుంది అనమాట. ఇది వెరీ వెరీ డేంజరస్. ఇది వెరీ వెరీ డేంజరస్. ఇలాంటి వాళ్ళకి క్యాన్సర్ కూడా వస్తుంది. ఏం పర్వాలేదు, వదిలేయండి అలాంటి వాళ్ళని. మీ ఇంటి పక్కన ఉన్నారు కదా. అద్భుతమైన విషయం ఏంటంటే, నైటు ఇబ్రహీంకి పాము కరిచింది. 2 నాట్స్ పడ్డాయి. ఆయన వెంటనే పచ్చి తులసిని బాగా రబ్ చేసి బాగా పిండేశాడు. పిండేసేసి ఏం వేసుకున్నాం? 3 drops రానే వేసేసుకున్నాడు. పంచ తులసి వెంటనే. మీరు ఏమి బయట చేసినా, ఏ కీటకం బయట చేసినా, నేను ఏమని అనుకోకుండా ఎక్కడన్నా బస్సులో కానీ ట్రైన్లో కానీ ఏదైనా జర్నీ చేసేటప్పుడు దోమ కుట్టిందంటే వెంటనే దాని మీద మీరు తులసి వేసేయండి. ఎందుకంటే తులసి వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. అది దాని యొక్క చెడు లోపలికి వెళ్ళే ముందు ఇది వెళుతుంది, అబ్జార్బ్ అయిపోతుంది. మరి రబ్ చేసేయండి, లోపలికి వెళ్ళిపోతుంది. దీనికి 2 దిస్ ఈస్ ఇదేది నైట్ 3 o'clock స్నేక్ బైట్ నైట్ జరిగింది సార్. జరిగినప్పుడే నేను చీకట్లో ఫుల్ వర్షం పడుతుంది. కంప్లీట్గా అది ఏముందో తెలియదు నాకు. ఇట్లా అనేసిన అది ఎక్కడ పడిందో నాకు తెలియదు. తర్వాత మా మమ్మీ షాప్లో పడుతుంది, వెళ్ళిన. సో మమ్మీ మీదకి వెళ్ళిన ఎక్కడైనా పోయిందేమని చూసిన, అది అసలు కనిపించలేదు. తర్వాత హాస్పిటల్కి వస్తే వాడు ఇట్లా 2 కార్డులు పడ్డాయి. ఇది 100% స్నేక్ అన్నాడు. కానీ నైట్ అంతా మా నాయన నిద్రపోనీయలేదు. నాకేం కాదు డాడీ, అయిపోయింది, నేను పిండేసిన, దాన్ని వాచ్ చేసిన, ఒక అతను చెప్పిండు అని చెప్పి నేను వాచ్ చేసేసిన. కొత్త సబ్దు గడుపుకున్న తర్వాత యూట్యూబ్లో మళ్ళీ వీడియోస్ మా తమ్ముడు స్టడీ చేస్తూనే ఉన్నాడు. ఇక నేను ఏం చేయలేదు. అంతా చేసిన తర్వాత ఒక ఎల్లిపాయని తీసుకున్నా సార్, తేనెలు కలిపి దంచి తినేసిన. ఏమైనా ఇన్ఫెక్షన్ స్పాట్లో తులసి పెట్టి డైరెక్ట్ వాచ్ చేసిన. మార్నింగ్ వెళ్ళిన హాస్పిటల్కి, సూపరింటెండెంట్ నన్ను అడిగారు అంటే చూపిస్తున్నా. ఏళ్ళు ఇది 100% పాము కాటే. ఫస్ట్ శాంపుల్ తీసుకోమని పంపించాను. నా దగ్గర సిప్ కూడా ఉంది. పంపిస్తే శాంపుల్ తీసుకొని ఒక 45 minutes నన్ను అబ్జర్వేషన్లో పెట్టి నా బ్లడ్ని పెడితే ఏదైనా క్లాట్ అవుతే నో ప్రాబ్లం, క్లాట్ కాకుండా మాత్రం నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పింది సార్. తర్వాత నేను వచ్చేసిన. తర్వాత BCM ఇచ్చింది, నాకు యాంటీబయాటిక్ ఇచ్చి పంపించేసిన. ఏం కాదు, వెళ్ళిపోయింది. తులసి సార్ ఫస్ట్ అయితే నేను చేసిన తులసి తీసుకుంటా సార్ రెగ్యులర్గా. నాబిఐలో
తర్వాత పేస్ట్ సోపు ఇవి వాడుతున్నాం. పవర్ ఆఫ్ వెల్నెస్ ప్రోడక్ట్స్. ఇప్పుడు ఈ రోజు తీసుకుంటే, కలిసిన తర్వాత తీసుకుంటే వేరు. చెప్పాను కదా, ఒమేగా పెళ్లి కాకముందు ఒక అమ్మాయి వాడితే గర్భసంచి కరెక్ట్గా కూర్చుంటుంది, బేబీ కరెక్ట్గా కూర్చుంటుంది, నార్మల్ డెలివరీ అవుతుంది. అదే పిల్లలు పుట్టిన తర్వాత తీసుకుంటే అట్లానే ఆయన పాము ఖచ్చితంగా తీసుకోలేదు. ముందే ఆయన సపోజ్ ప్రొమేగా కానీ, తులసి కానీ, నాభి ఆయిల్ కానీ వాడుతూ ఉన్నాడు. ఆ కెపాసిటీ ఒక్క రోజుతో వచ్చేది కాదు, ఒక్క రోజుతో ఏది కాదు. మీకు పైల్స్ వచ్చినాయి అనుకోండి, ఈ రోజు రావు. మీరు 40-50 ఏళ్ళ నుంచి ఎన్నో తింటున్నారు కదా, ఎన్నో తాగుతున్నారు, ఎన్నో 90లు, ఎన్నో 180లు, ఎన్నో 260లు పోయి ఉంటాయి బాడీలో, ఎన్నో రకరకాలు పోయి ఉంటాయి కదా. అవన్నీ పోయి పైల్స్ అనగా దేవుడు ఇచ్చిన ముడ్డి కాకుండా బాడీ మొలిపించిన కొత్త గుదము. ఎస్, పైల్స్ అంటే అది. సో సరే, ఆ సబ్జెక్టు ఇక్కడ సపోజ్ కొత్తగా ఫిషర్ ఏర్పడింది అనుకోండి, మామూలుగా మీకు వచ్చే దొడ్డి కాకుండా అది సరిపోక బాడీ ఏం చేస్తుంటే కొత్త యానస్, కొత్త గుదముని తయారు చేసుకుంటుంది. ఇది అనమాట సబ్జెక్ట్. అంటే మామూలు హోల్ 9 హోల్స్ సరిపోక కొత్తగా 10వ హోల్ మొలుస్తుంది అనమాట. యాక్చువల్గా ఫిషర్ ఉన్నవాడికి నవరంధ్రాలు ఉండవు, దశరంధ్రాలు ఉంటాయి అనమాట. సో నాకు 9 కాదు, మీకు 9, నాకు 10 రంధ్రాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో 10వ రంధ్రము ఎవరు పెట్టారు? నువ్వు సొంతగా పెట్టుకున్నాడు, నువ్వే డ్రిల్ చేసి పెట్టుకున్నాడు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అలవాటు. వాటర్ తక్కువ, వాటర్ ఎక్కువ, మటన్ ఎక్కువ, వెజిటేరియన్ తక్కువ, నీళ్లు తక్కువ, చెప్పాను కదా, వాటర్ తక్కువ, వాటర్ ఎక్కువ. సో నాన్ వెజ్ ఎక్కువ, లేట్ నైట్ స్లీప్, ఎర్లీ మార్నింగ్ లేకపోవటం, మోషన్ ఆపుకోవటం, వీటన్నిటి వల్ల కొత్త గుదము ఏర్పడును. నేనే దొరుకుతుంది. సో దిస్ ఇస్ అంటే ఇది సరే, సబ్జెక్ట్ చాలా పెద్దది ఇది. ఓకే, యాక్చువల్గా మన బాడీలో కరెంటు అన్ని ఆర్గాన్స్ కావాలి, అవునా? నేను అడుగుతున్నాను, మాట్లాడుతున్నాను, చూస్తున్నాను. కానీ ఒక 3 ఆర్గాన్స్ కరెంట్ ఎక్కువ కావాలి. మీరు నిద్రపోతున్నా పనిచేసే ఆర్గాన్ ఏంటి? హార్ట్. అంటే నిద్రపోతున్నా కూడా నువ్వు ఆలోచిస్తావా? వెరీ గుడ్. నిద్రపోతుంటే లంగ్స్ ఆపేస్తావా? కాసేపు రూమ్లో పెడతావా? నువ్వు హార్ట్ బాత్రూంలో పెడతావా? సో హార్ట్, లంగ్స్, లివరు. యాక్చువల్ కంటే లంగ్స్ కూడా అవసరం లేదు, ఆల్రెడీ గాలి తీసుకుంటాం కదా. ఎక్కువగా కరెంటు ఏ ఆర్గాన్స్ కావాలంటే లివర్, హార్ట్, కిడ్నీస్కి ఎక్కువ కావాలి. నువ్వు నిద్రపోతున్నా మధ్యలో లేచి పాస్కి వెళ్తావు కదా, అంటే పని చేస్తుందా లేదా? సో కిడ్నీ వాంట్స్ మోర్ కరెంట్. కిడ్నీ డిసీజ్ ఉంది, కిడ్నీలు సరిగా పనిచేయట్లేదు అంటే ఆ బల్బు సరిగా వెలగట్లేదు అంటే లో కరెంట్ వచ్చింది, దానికి కరెంట్ ఇవ్వాలి. Q10 అంటేనే కరెంట్. ఎందుకు? మీరు తిన్న ఆహారము షుగర్ రూపంలో ప్యాంక్రియాస్ సెల్కు పంపి ఇక్కడ బ్లాస్ట్ అయితే ATP రూపంలో పుట్టేదే Q10 అనే కరెంటు. మీరు Q10 వేసుకోగానే ఏ ఆర్గాన్లో కరెంటు తక్కువ ఉందో ఆర్గాన్కి వెళ్ళి కరెంట్ ఇచ్చేస్తుంది Q10. స్టెంట్లు వేసుకున్నారు, Q10 వేసుకుంటున్నారు, అసలు బ్లాస్ట్. నెంబర్ 1 హార్ట్ కరెంట్గా సప్లై అవుతుంది. సో లివర్ బాగలేదు, కిడ్నీస్ బాగలేవు,
ఏది మన డయాలసిస్ కానివ్వండి, కిడ్నీ ఇన్ఫెక్షన్ కానివ్వండి, క్రియాటిన్ 1 కంటే ఎక్కువ ఉందనుకోండి, క్రియాటిన్ 1 కంటే ఎక్కువ ఉంటే కరెంట్ ఎక్కువ కావాల్సిన ఎక్కువగా. ఇప్పుడు మీరు లివర్ తింటే కరెంట్ రాదు. లివర్ బాగలేదని లివర్ తిని, బ్రెయిన్ బాగలేదని బ్రెయిన్ తిని, కాళ్ళు బాగలేవని పుట్టాడు కాళ్ళు తిని, కిడ్నీలు బాగలేవని కిడ్నీలు తిని, టెస్టికల్స్ బాగలేవని కాయలు తిని. అదే ఏం కాయలు? పుట్టేసి ఉంటాయి కదా, బెల్లకాయ, తలకాయ, మెడకాయ, గుండెకాయ, సారికి డ్రాప్ చేసినందుకు వెళ్ళి. సో అంటే మీరు తలకాయ బాగలేదని ఆ తలకాయ తిని, మెడకాయ బాగలేదని కోడి మెడ తిని, గుండెకాయ బాగలేదని గుండెలు గుండెకాయ తిని, కాయ బాగలేదని ఆ కాయ తిని. మీకు కరెంట్ కావాలంటే గ్లూటెన్ కాయ వేసుకోవాలి. సో స్కిన్ అందంగా ఉండాలి, స్కిన్ గ్లోగా ఉండాలి, కరెంట్ బాగుండాలి. ఇప్పుడు కొన్ని రోజులకి ఇవన్నీ షేడ్ అవుతాయి. అక్కడ చూసారా? అది మార్చేసేయాలి. సో మీరు రోజు కరెంట్ కావాలి, రోజు కరెంట్. స్కిన్ సూపర్. మీ చర్మము, మీ గోళ్ళు దేంతో తయారవు తెలుసా? క్యూటన్ బాగుంటేనే మీ స్కిన్ బాగుంటుంది, మీ నెయిల్స్ బాగుంటాయి. ఫర్ గుడ్ నెయిల్స్, ఫర్ గుడ్ స్కిన్, ఎలాంగ్ విత్ ఒమేగాతో కలిపి వాడారా? మీ పేరేంటి? 2వ పెళ్ళేది. రెండు కూడా అయిపోయింది. ఇది గొప్పగా ఉంది. ఆ మాట అయితే తంతది పిల్లలు అన్నీ. అంటే ఆయన కొట్టుకుంటే ఇంట్రెస్ట్ ఉన్నట్టేనా? లివర్, కిడ్నీస్, లివర్ తెలుసు కదా, మెత్తగా ఉంటుంది. లివర్ చాలా మెత్తగా ఉంటుంది. లివర్ చాలా మెత్తగా ఉంటుంది. సో మీరు కరెంట్ ఎక్కువ ఉన్న, బాగా కరెంట్ ఎక్కువ ఉన్న జంతువులు తీసుకుంటే మెత్తగా ఉంటుంది. కరెంట్ తక్కువ ఉన్న జంతువులు తీసుకుంటే చాలా హార్డ్గా ఉంటుంది. కరెంట్ అయిపోయింది. ఇప్పుడు 20 ఇయర్స్ దాటిన తర్వాత ఎందుకు వాడాలని చెప్పాను? 20 ఇయర్స్ తర్వాత టన్నులు కరెంటే కదా. 20 ఇయర్స్ ముందు కరెంటే. 20 దాటిన తర్వాత మీరు వాడే వోల్టేజ్ ఎక్కువ, కానీ మీ బాడీలో వోల్టేజ్ తక్కువ. 20 ఇయర్స్ దాటిన తర్వాత బాధ్యతలు, భార్యలు, పిల్లలు. ఒక మీటింగ్ వెళ్ళారు. బీపీ అంటే ఏంటి? బి అంటే భార్య, పి అంటే పిల్లలు. మగవాళ్ళకి బీపీ ఎందుకు వస్తుందంటే భార్య, పిల్లలు. ఆడవాళ్ళకి బీపీ ఎందుకు వస్తుందంటే భర్త, పిల్లలు. మరి మీ పక్కన కూడా ఉన్నది. బీపీ, బి అంటే భర్త, పి అంటే పిల్లలు. బీపీ, బి అంటే భార్య, పి అంటే పిల్లలు. కొట్టుకోండి. అంటే ఏంటి? అటు భార్య పిల్లలున్నా బీపీనే, అటు భర్త పిల్లలున్నా బీపీనే. ఏం చేయాలని అడిగారు? కొట్టుకోండి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బీపీ కంట్రోల్ కావాలి అంటే మీ బాడీలో కరెంట్ తగ్గిపోయింది. కరెంటు తగ్గిపోతే మాత్రం ఇంకా మీరు ఏమి తిన్నా కూడా సెట్ కాదు. ఏమి తిన్నా సెల్ బర్న్ అవ్వదు మీకు. ఎందుకంటే మీకు ఆల్రెడీ షుగర్ ఉంది. ఉంటే అసలు ఆ షుగర్ వచ్చి సెల్లో బర్న్ కాదు కదా. కంపల్సరిగా బయట నుంచి కరెంటు తీసుకోవాలి. సో
చాలా మంది అడిగారు ఇది ఆడ కరెంటా మగ కరెంటా అని. ఇది అందరి కరెంట్. ఇంకోటి మీరు సార్ మరి కరెంట్ అన్నారు కదా, అట్ట కొట్టే వాళ్ళకి కూడా మింగించవచ్చు చాలా అడిగారు. బయట నుంచి కనెక్షన్ ఉంటే ఫీజు పోతే వేయచ్చు, బయట నుంచి కనెక్షనే లేదనుకోండి ఎంత కొట్టినా బయట నుంచి పోల్ నుంచి దీనికి కనెక్షన్ ఉంటే పోతే ఫీ చేస్తాడు అశోక్. అసలు బయట నుంచి పోల్కి కనెక్షనే లేదు కదా, డబ్బా డబ్బా ఇచ్చిన అసలు చిందిస్తాడు కానీ చెమట చిందిస్తాడు. అది చాలా ఇంపార్టెంట్. కరెంటు కావాలి. స్పెర్మ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే దిస్ ఇస్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. రక్త మాంస తర్వాత దాని నుంచి మాంసం నుంచి మజిల్ తయారవుతుంది, మజిల్ నుంచి ఎముక మజ్జ తయారవుతుంది, ఎముక మజ్జ నుంచి కిడ్నీలోకి ఎనర్జీ వస్తుంది, కిడ్నీ నుంచి ఎనర్జీ టెస్టికల్స్లోకి వస్తుంది, ఆ టెస్టికల్స్లో శుక్ర కణం తయారవుతుంది. సో ఫైర్ ఉండాలి. ఫైర్ Q10 తీసుకుంటేనే ఫైర్. దిస్ ఈస్ ఎ ఫైర్ ప్రోడక్ట్. ఫైర్ ప్రోడక్ట్ ఇప్పుడు యాక్చువల్గా